అంతలో జానకీదాసు గోసావి అను ఇంకొక యోగి అచ్చటకు వచ్చాను. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు, లేదా బాబా ఉండు చోటికి జానకీదాసు పోచుండారు. అటులనే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండేవారు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీర్. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండటం చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్లని, ఈ మణి ఇచ్చట ఉండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు పోయిచున్నాడు, కాని ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకోగలిగాను. యవల గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడు అను యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి శిష్యుడు. అతను ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చాను. అతడు సాయిబాబాను చూచి ఇట్లనే, ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవుని వలె కనిపించుచున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి యావలా వెళ్ళాను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనగా జుట్టు పెంచుచుండెను. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకునేడు వారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండేది. అనుదినము వామంతాత్యాయ కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండేవాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించుచుండేది. కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కలకు చుండేవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచాను. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూల తోట లేచాను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానిని సమాధి మందిరమందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోతున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతం. అక్కల్ కోట్కర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాకర్. ఇతడు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించుడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకులు దర్శించి పూజించవలనని అనుకునేను. అతడు అచ్చటికి పోకమునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను, ప్రస్తుతం షిరిడీ నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజలు నలుపు. అందుచే అక్కల్కోట పోవాలనను తన నిర్ణయమును మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకులు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేయించెను. ఇది 1834 శ్రావణ మాసములో, అనగా క్రీస్తు శకం 1912లో జరిగిన. దాదా కేల్కర్, ఉపాసిని బాబా అనువారు పూజలు శాస్త్రోక్తముగా జరిపారు. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమించబడిన. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగన్వేర్ నాయక్ అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవ్ బాబాకి గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవి విరమణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగన్వేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరములో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కటారే అయినతడు షిరిడీ వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణజీ అలీబాకర్ అనునతుడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగన్మేరు నాయక్కు, జీకే దీక్షితుకు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణావశాత్తు బాబా ప్రప్రథమం షిరిడీ ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించవలనని నిశ్చయించబడింది. పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించింది. ఈ
ఈ సంగతి డాక్టర్ రామారావు పటేలకు తెలిపినచో ఆయన చక్కని పాదకులు చెక్కించదరని భాయకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను. అందరూ ఈ సలహాకు సమ్మతించింది. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచింది. వారు వెంటనే మరల షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించి ఖండోబా మందిరమందున్న ఉపాసని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలుగునవి చేర్చి బాబా యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనరి. సదా నింబ వృక్షస్య మూలాధివాస సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించారు. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకుని ఖండోబా మందిరము నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చింది. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను. వారిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించారు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అని పార్షి భక్తుడొకడు మర్యాదల ద్వారా 25 రూపాయలు పంపి ఉండాను. బాబా ఆ పైకం పాదుగా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తం ఇచ్చాను. మొత్తం 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేశారు. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాగ్డే అనే బ్రాహ్మణుడు నానుమామ పూజారి పూజ చేయించుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండాను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపాను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడీ తెచ్చుటకు 7 రూపాయల 8 అణాల ఖర్చును సగున్మేర్ నాయక్ ఇచ్చాను. ప్రస్తుతం జాగ్డే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యమును దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట భాయకృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజు భక్తుడు. 1912వ సంవత్సరములో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడీ యందు దిగింది. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామమునకు పోవాలని అనుకుని బాబా వద్దకేగి అనుమతినిమ్మను. బాబా ఇట్లనే, అక్కల్కోటలోనేమున్నది, అక్కడికేలపోయేదవు. అక్కడ ఉండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయకృష్ణాజీ అక్కల్కోట వెళ్ళుట మానుకొని పాదుకుల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడీ యాత్ర చేశాను. హేమాడ్ పంత్కి వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితములో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అంతట మొహియుద్దీన్ తంబోళి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టేది. అందులో బాబా ఓడిపోయాడు. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకుని లంగోటి బిగించుకొని ఫకీరులు ధరించు పొడుగాటి చొక్క అనగా కఫ్నీని తొడుక్కొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోలిముక్కపై కూర్చునేవారు. చింగి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగముల కంటే దారిద్ర్యమే మేరని నుడివెడేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరుకు కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగాను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుము అని ఒక అశరీరవాణి అతనికి వినిపించాను. అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచాను. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడాను. పునతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండాను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ యందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం మూలకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోచుండేవారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగ్లే అన్నతని ఇంటికి తరచుగా పోవారు. బాబాసాహెబ్ డేంగ్లే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ.
అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నాను, సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డెంగ్లే తన సోదరిని సాయిబాబా వద్దకు పంపాను. బాబా అనుగ్రహముచే నానాసాహెబునకు పుత్ర సంతానము కలిగాను. అప్పటి నుంచి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి ఎంతటనూ వెల్లడి అయ్యాను. అహ్మద్నగర్ వరకు వ్యాపించారు. అక్కడి నుంచి నానాసాహెబ్ చందోర్కరు, కేశవ చిదంబర్ మొదలుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించారు. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదు యందు శయనించుచుండెను. పొగ పీల్చుకుని చిలింగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫ్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గర నుంచుకున్న సటక అనగా చిన్న చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ఉడివేసి ఎడమ చెవిపై నుంచి వెలుగుకు వేలాడునట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనిగుడ్డపైనే కూర్చునేవారు. కఫ్నీ కింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకున్నటకు ధునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లా ఏ యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండేది. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామత్తు చేసి నేలపైన నైషీరాలు తాపన చేసేది. బాబా ఈ మసీదుకు రాకపోవడము తకియాలో చాలా కాలము నివసించింది. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకుని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపమునన్న చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగాను. ఒకనాడు నూనె ఇచ్చి దుకాణదారులందరూ కూడబలుపుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకునేది. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనేది. బాబా కలత చెందగా వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచారు. నూనె వ్యాపారుల ఆసక్తితో ఇదంతయు గమనించుచుండేది. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పూసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నీ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపు కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యమనంటి పెట్టుకునుడని హితవు చెప్పి పంపివేసిరి. జవహర్ అలీ అను కపట గురు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపమున ఉన్న స్థలములో దిగను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులందరూ వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండేవారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణకు దారితీశాను. దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదునందు ఉండసాగారు. ప్రజలు వారి తీపి మాటలకు మోసపోయి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులుకొనేను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకున్నది. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండాను. శిష్యుడికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడు అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రమూ ఇష్టము లేకుండాను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా పెట్టింది. వారు రహతాలో
ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పేది. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చు లోపల షిరిడీ మరల వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవుటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడారు. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండేది. కొన్ని దినముల పిమ్మట దేవీదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టాను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయస్సులో దేవీదాసు షిరిడీ చేరను. వారు మారుతీ దేవాలయములో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగ సౌష్ఠవము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారం వలె జ్ఞాని వలె కనపడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలుగా గల అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించడివారు. వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చేది. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించాను. ఆ తరువాత అతడు వైజాపూర్లో నుండి చాలా ఏళ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడాను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడాను. ఈ విధముగా శిష్యుడు గురువును ఎట్లు సేవింపవలనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించాను. ఈ కథ భక్త మహర్షాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయం. గురు కరస్పర్శ ప్రభావం. శ్రీరామనవమి ఉత్సవము, దాని ప్రారంభము, పరిణామము మొదలు. మసీదు మరమ్మతులు. గురు కరస్పర్శ ప్రభావం. సంసారమును సాగరములు జీవుడనడి ఓడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్ని చేయ కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగని భస్మమైపోవు. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవు. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందరు. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదములు. కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగిపోరును. హృదయము భావోద్రేకముతో యుక్రి బిక్కిరి అగును. నేనే తాను పరబ్రహ్మ స్వరూపము స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తి అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురు అయిన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుగురగనే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలెగా అనిపించను. భాగవతము, ఉద్ధవ గీతయు నా
ఆమె పాడుచున్నట్లు అనిపించను. ఎవరితోనైనా సంభాషించుచున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయి తలపెట్టినచో ఒక మాటగా వాక్యముగాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగని బాబా దానిని అణచివేయు. తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించు. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామోక్షములు కరతలామలకములకు. భగవత్ సాన్నిధ్యములకు పోగుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు గలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండను. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించిడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు. ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టియను ఈ మూడింటి గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవములకు ఈ మూడును ఒక్కటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నా యందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచినను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాగులాడటం అని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించను. ప్రపంచ గౌరవమందుకొను భ్రమణుడు మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకు. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎత్తించుకును. మనస్సును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపు. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను ఉండు. మనస్సు సరైన సాంగత్యములో నున్నదనుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ధరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకున్నాను. షిరిడిలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమి గొప్పది. సాయలీల పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది. దాని సంగ్రహము ఇట పేర్కొనబడుచున్నది. కోపర్గాములో గోపాలరావు గుండెనతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండాను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టాను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది. ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకును ఆరాధనోత్సవం. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తులు ముందుంచారు. వారంతా దీనిని ఆమోదించారు. బాబా ఆశీర్వాదము అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగింది. ఉరుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది. గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటిచే మరణ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించింది. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నట్లో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశము కావాలి. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమవుతున్నది. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చాను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికముగా నుండెను.
గ్రామమంతటికి రెండు నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను, రెండవ దానిలోని నీళ్లు ఉప్పని. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీటిగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోటుచే తాత్య పాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించారు. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్నాక సార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించాను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషీ జెండా తెమ్మని కోరాను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుతున్నారు. బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవం సుమారు 5 ఏళ్ల తరువాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యారు. కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించారు. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెరములో చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించారు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టిదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించాను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించాను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొనచున్నది. బయట ఏర్పాట్లన్నీ తాత్యా పోతే పాటి చూచుకునే వారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండారు. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండారు. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుండారు. మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి ఉండేవి. మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుండెను. ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానం అనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేది. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారముగా వండబట్టేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనచుండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండారు. రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యము సంతరించుకుని 1912లో ఈ ఉత్సవములకు సంబంధించి ఒక మార్పు జరిగారు. శ్రీ సాయినాథ్ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ వాడు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవములకు వచ్చారు. వారు దీక్షిత్వాడలో బస చేసేది. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవచ్చుంటారు. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనటలో భగవద్దేశం ఏది ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరపకూడదు అని అడిగారు. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తన సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో
హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించారు. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్రము సిద్ధముగా ఉన్నట్టుచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించారు. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యింది. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయారు. సర్వజ్ఞుడైన బాబా, వాడాలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించేది. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వగా మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగారు. అతను శ్రీరామనవమి ఉత్సవము చేయవలెనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతిని ఇవ్వవలనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించారు. అందరూ సంతోషించి రామ జయంతి ఉత్సవములకు సంసిద్ధులయ్యారు. ఆ మరుసటి దినం మసీదును అలంకరించి రాధాకృష్ణమాయి ఒక ఊయలించాను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టింది. శ్రీరామ జన్మదినోత్సవ వేడుక ప్రారంభమయ్యాను. భీష్ముడు కీర్తన చెప్పుటకు తెచ్చాను. మహాజని హార్మోనియం ముందు కూర్చున్నాడు. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించాను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుగునో లేదో ఏమగునో అని చెప్పుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని, అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతడిని అడిగాను. శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనదనియు అందులకు ఊయల కట్టిరనియు అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిలుకున్న స్వరూపమును సూచించు నింబాల నుండి 2 పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జై ధ్వానములు చేయించు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు జరుగుతుంది. అంతలో ఒక గర్జన వినపడాను. భక్తులు చల్లుకుని చుండిన గులాలు ఎటురునో పోయి బాబా కంటిలో పడిన. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించాను. ఇది చూసి చాలా మంది భయముతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కథలకు అక్కడనే ఉండేది. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సాధ్యమే కదా అని భావించింది. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండేది. తన ఊయలను బాబా విరుచులను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించాను. ఆనాటి మహాపూజ హారతి మొదలుగునవి ముగిశాను. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించారు. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాలకాల ఉత్సవముతో గాని ఉత్సవం పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించారు. మరునాడు శ్రీకృష్ణ జన్మము నాడు పాటించు కాలాహండి అనే ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులుగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాంట్రకు పంచిపెట్టుచుండెడు. ఆ మరుసటి దినం ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించాను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పాఠ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండేది. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయ హరిదాసులు జరుగుట దుర్లభముగా ఉండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాముని అని పిలువబడు బాల్ గువా మాలియను
సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలుగుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడ్కొని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధక వంటి గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత బాల్ బువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా ఉండాను. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతనిని తగినట్టు సత్కరించాను. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగుల్ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడింది. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండాను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనె తుట్టవలే ప్రజలతో కిటకిటలాడుచుండాను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనచుండేది. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండాను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక్క సంస్థానముగా రూపొందాను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలుగునవి బహూకరింపబడెను. ఉత్సవములకు ఏనుగులు కూడా వచ్చాను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరిని ఏమాత్రము లక్ష్య పెట్టక యథాప్రకారము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కాని అల్లరులు కాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానా సాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టము లేకుండాను. కానీ భక్తులకు మహర్షాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించాను. బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటం అని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభా మండపము పూర్తి చేసేది. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండాను. కాకా సాహెబ్ దీక్షిత్ దాన్ని విశాలపరిచి పైకప్పు వేయదలిచాను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుగునవి తెప్పించి పని ప్రారంభించాను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు. మరుసటి దినము ప్రాతకాలంలోనే బాబా చావిటి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వారిని పీకి పారవేయించేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపుతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను పట్టుకొని తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేశాను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండాను. ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండాను. అందరూ భయకంపితులై బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరాను. అది శుభ సమయమందు చేయు యాహుతి వలె కనబడాను. తాత్యా కూడా చాలా భయపడాను. తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమీ తెలియకుండా కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎప్పటికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్టి రోగియు బాబా భక్తుడు భాగోజీ షిండే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకు త్రోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రూపాను. ఎంతమంది ఆ జోలికి పోదలిచారో అందరికీ ఒకే గతి పెట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి
ఒక నగిషీ జరీబాగాను కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటగా అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులేది. అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చాను. ఎందుచేత నీ విధముగా తాత్యాను శిక్షించాను, వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండేది. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండేవారు. అంతలో అకారణముగా కోపించుడేవారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కానీ ఏది చెప్పవలన విషయం తెలుసుకోలేకున్నాను. అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదాను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం.